Andariki Shubhodayam. Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. ఈ వీడియోలో నేను చెప్పబోయే అంశం సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007 మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ అండ్ పేరెంట్స్ యాక్ట్ ఆఫ్ 2007. దిస్ ఈజ్ ఎ బెనిఫిషియల్ లెజిస్లేషన్. తల్లిదండ్రులు పిల్లలను కని ఆరుగాలము శ్రమించి వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసం ఎంతో తమ యొక్క యాక్చువల్గా తమ యొక్క ఉన్నటువంటి ఇంట్రెస్ట్స్ అన్నీ వదులుకొని వాళ్ళని పైకి తీసుకుని ఎంతో ప్రయత్నం చేసిన తర్వాత చివరి దశలో లేక వృద్ధాప్య దశలో వారిని చూసేవాళ్ళు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఖచ్చితంగా వారిని పోషించాలి, వారి గురించి మనకు వారి సంరక్షణ చాలా ముఖ్యమైనటువంటిది. చట్టం ద్వారా చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందంటే సిగ్గుపడుతున్నాం. మన వ్యవస్థ తెగ చెప్పుకుంటాం. ఎనివే ఈ కేసులో వచ్చేసి ది సెటిల్మెంట్ డీడ్ ఆర్ వాట్ ఎవర్ డీడ్ బై ఎ సీనియర్ సిటిజన్ need not disclose the words love and affection. Love and affection, they are internally, constructively present. పెద్ద అయినా లేక పెద్ద ఆమె తన కొడుకు ఏదైనా ప్రాపర్టీ రాస్తే అవుట్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్ రాయక్కర్లా, దాని అర్థం అదే. సో దే కెన్ గెట్ రివోక్డ్ ద డీడ్ ఆల్సో ఇఫ్ ది పర్సన్స్ టు హూమ్ ద సెటిల్మెంట్ దే డు నాట్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ ప్రాపర్లీ. వారు సరిగ్గా చూడకపోతే మరలా ఆ ప్రాపర్టీ తిరిగి తీసుకోవచ్చును. ఇది ఇంపార్టెంట్. కానీ దీంట్లో గుర్తుపెట్టుకోండి, సివిల్ కేసులో చాలా చోట్ల రివకేషన్ అనేది షుడ్ బి టేకెన్ అప్ ఓన్లీ ఆఫ్టర్ గివింగ్ నోటీస్ లేకుండా చేయడం లేదు. ఈ సబ్ రిజిస్ట్రార్లు వీళ్ళంతా డబ్బులు కాశపడి ఆ రివకేషన్ గబక్కన ఎంట్రీ పెడుతున్నారు. ఈవెన్ దో ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ లీగల్ వాల్యూ, కానీ కొనేవాడికి భయం, అమ్మో రేపు ఏమవుతుందో అనేటువంటి ఆ ఇబ్బంది పడే సంఘటనలో మా దృష్టిలో కూడా చాలా ఉన్నాయి. సో లవ్ అండ్ అఫెక్షన్ ఈజ్ అన్ ఇంప్లాయిడ్ కండిషన్. నో నీడ్ టు ఎక్స్ప్రెస్ ది సేమ్ ఇన్ ది డీడ్ అని గౌరవనీయ మెడ్రాస్ హైకోర్టు జస్టిస్ S.M. Subramaniam and A.K. Rajashekharan in the case of S. Mala versus District Arbitrator or District Collector, writ appeal number 3582 by 2024, decided on 6th March 2025 by 2 judges bench, where they have revoked the settlement deed given by the so-called mother. So she is from Nagapattinam, she is Nagalakshmi. Of course, now she is not there. By the time of judgment, she died. Whatever it is, let us know the facts of the case. So, Nagalakshmi, who is belonging to Nagapattinam, maybe Nagapattinam, Chidambaram, that in the area, she was aged about 87 years. She has got only one son and 3 daughters. And at the fag end of her career, she has given a settlement deed of her property in the name of her son. And of course, when the son was alive, things were okay. But after his death, the daughter-in-law is not looking after her properly. She is neglected. She is not being taken care of. Ee words mani nijepinayega samrakshana chudam ledu. Then she came to the RDO office, Senior Citizens Act ki PO, presiding officer, which is inquiry officer, which is RDO. So she came to the RDO. Then she approached the district collector also, and she filed a petition for revocation of the settlement deed. నేను బాగున్నప్పుడు ఇచ్చానయ్యా, కానీ నా కోడలు నన్ను సరిగ్గా చూడలేదు, నా అబ్బాయి ఉన్నంతవరకు బాగానే ఉంది, వాడు పోయిన తర్వాత ఎవరు చూడలేదు, కాబట్టి అది లేనిదే నాకు కుదరదు అని చెప్పి తిరిగి ఇవ్వమంది. సో దాని మీద ఎంక్వైరీ జరిగిన తర్వాత ఏమో యాక్చువల్గా డాక్టర్లాకి నోటీస్ వస్తే ఆవిడ రాకుండా ఏదో డాక్యుమెంట్స్ పంపించింది. ఆర్డీఓ గారు ఆ డాక్యుమెంట్స్ మీద బేస్ చేసి he came to the conclusion that this deceased woman was being neglected by the daughter-in-law. సరిగ్గా చూడలే. Therefore ఆయన క్లియర్గా ఆర్డర్ చేశాడు, ది సెటిల్మెంట్ డీడ్ షుడ్ బి రివోక్డ్. దాని మీద కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. ఆ తర్వాత హైకోర్టు, మెడ్రాస్ హైకోర్టు ఆర్డర్ జరిగింది. మెడ్రాస్ హైకోర్టులో వీళ్ళు ఇరికే ఆర్గ్యుమెంట్ ఏంటి, షీ హాజ్ సెటిల్డ్ ద డీడ్
సెటిల్మెంట్ రాశారు అవుట్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్. మళ్ళీ ఇప్పుడు కాదంటే ఎట్లా? కాదన్నప్పుడు మాకు చెప్పాలి కదా. సో వాట్ ఈస్ ఎవిడెన్స్ దట్ షీ వాజ్ నెగ్లెక్టెడ్? సో ఆవిడ అప్పుడు చెప్పింది ఈ లోపల ఈమె చనిపోయింది. బట్ స్టిల్ RDO said his enquiry concluded that she was neglected. This Nagalakshmi was neglected. Therefore, definitely the property should be revoked. Defense ఇంకో పాయింట్ పెట్టింది. ఏమండి, she has settled the property only to her son, not to the daughters. Then what about the daughters? ఇప్పుడు ఎవరికి వస్తే ఆ ప్రకారం కోర్టు తీసుకోవాలి. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే the senior citizen, if neglected, then he can get back the property. That is very, very important. చాలా సందర్భాల్లో చెప్పడం కూడా జరిగింది. Even though they write the settlement deed, so definitely if the inquiry discloses that she was not looked after, definitely it can be revoked. RDO says neglected after son's death. Love and affection. Due to love and affection, she has transferred to the son అన్నారు. సో సన్ అండ్ డాటర్-ఇన్-లా ఫోర్స్డ్ హర్ టు ఎగ్జిక్యూట్. అసలు సంగతి ఇది. నువ్వు రాస్తేనే చూస్తూ ఉంటారు. అది కూడా RDO గారికి తెలిసింది. సో వెరీ ఫేమస్ కేసులో సెక్షన్ 23 clause 1 ఆఫ్ ది సో కాల్డ్ సీనియర్ మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ అండ్ పేరెంట్స్ యాక్ట్ 2007 కేసు లాస్ 2 ఉన్నాయి. తొట్టియమ్మాళ్ వర్సెస్ RDO 2019, సుభాషిణి వర్సెస్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ ఆర్బిట్రేటర్ 2020. సో దీని లాస్ట్లో ముగించే ముందు ఎందుకు ఈ యాక్ట్ వచ్చింది? ఇట్ ఈస్ ఎ బెనిఫిషియల్ రిజిస్ట్రేషన్ మొదట్లో అన్నారు. బికాజ్ ఆర్టికల్ 41 ఒకసారి మీరు చూసుకోండి. ఆర్టికల్ 41లో ఓల్డ్ ఏజ్, సిక్నెస్ వీటన్నిటిని చూసేవాడు కావాలి. దాని మీద ఈ బెనిఫిషియల్ రిజిస్ట్రేషన్ ఏమంటారు సిటిజన్షిప్ యాక్ట్ అంటే మామూలుగా 2007 వచ్చింది. ఎందుకంటే ఓల్డ్ ఏజ్, సిక్నెస్ అని ఆర్టికల్ 41 ఒకసారి చూసుకొని రాస్తారు. అలాంటి వాళ్ళని చూసేవాడు లేరు కాబట్టి. సో పెద్దవాళ్ళం కాబట్టి టైం పెరిగిపోతూ ఉంది. విల్ స్టాప్ హియర్. ఎనీవే, ప్లీజ్ రిమెంబర్ దట్ ది సీనియర్ సిటిజన్స్ హ్యావ్ గాట్ ఎ రైట్ టు గెట్ ది ప్రాపర్టీ రివోక్డ్. థ్యాంక్ యూ.